ఇరాను యుద్ధంలోకి నేరుగా దిగిపోయింది. అది యుద్ధం గత 18 రోజులుగా జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు కర్గ్ ఐలాండ్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేయడానికి పక్కా ప్లాన్తో ఉన్నాయి. ఈ కర్గ్ ఐలాండ్ అనేది ఇప్పుడు ఇరాన్కి అత్యంత కీలకం. ఇక్కడ నుంచే మొత్తం 90% వ్యాపారం అంతా ఇరాన్ నడుపుతోంది. ఇక్కడ నుంచే ఆయిల్ సరఫరా అంతా కూడా సాగుతుంది. ఈ యొక్క ఐలాండ్ కనుక నాశనం అయిపోతే దీన్ని మళ్ళీ నిర్మించడానికి చాలా సమయం పడుతుంది. పైగా ఇరాన్కి ఆర్థికంగా దెబ్బ. అయితే ఇప్పుడు ఇరాన్ ఏం చెప్తుందంటే, మోదీ గారు ఇప్పుడు యుద్ధంలోకి అంటే నేరుగా రంగంలోకి దిగడం కాదు, ఈ యుద్ధాన్ని ఆపే విషయంలో ముందుకు రావాలి. నరేంద్ర మోదీ ముందుకు వచ్చి అమెరికాకి, ఇజ్రాయెల్కి, ఎందుకంటే అందరితో కూడా ఆయన మంచి స్నేహంగా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ కర్గ్ ఐలాండ్ మీద ఎటువంటి దాడి చేయకుండా ఆయన గనక హామీ ఇప్పించగలిగితే మేము హార్మోజ్ జలసంధిలో ఉన్నటువంటి భారతదేశం యొక్క నౌకలన్నింటికి కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా విడుదల చేయించేస్తాం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వదులుతుంది ఇరాను, కానీ కొన్ని ఆంక్షలతో విడిచిపెడుతుంది. ఒక్కొక్క పొడవ అంటే ఇప్పటి వరకు ఈ 18 రోజుల్లో వచ్చింది కేవలం 7 నౌకలు మాత్రమే భారత్ రావడం జరిగింది. మన అవసరాలకి అంటే అతి కష్టం మీద కొన్ని పడవలు వస్తున్నాయి. శివాలిక్ కావచ్చు, నందాదేవి కావచ్చు, అలాగే ఈ రోజు వచ్చినటువంటి ఒక నౌక కావచ్చు. ఇవన్నీ కూడా కష్టంగా వస్తుంది. అలా కాకుండా స్వేచ్ఛగా వదిలేస్తాం, అలాగే మిగతా దేశాల మీద కూడా ఈ ఎఫెక్ట్ పడదు అన్న విధంగా ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చింది. అయితే భారతదేశం దీని గురించి నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఇప్పటికే మేము ఖండిస్తున్నాము అన్ని గొడవల్ని, అన్ని దాడులు అంటుంది. ఇప్పుడు భారత్ నేరుగా అమెరికాకి వార్నింగ్ ఇవ్వలేదు. అమెరికాకి కావచ్చు, ఇజ్రాయెల్కి కావచ్చు, రిక్వెస్ట్ చేయడమే. మీరు కర్గ్ ఐలాండ్ మీద దాడి చేయకండి అని గట్టిగా చెప్పిందంటే ఈ పిచ్చోడు ఏం చేస్తాడు, కావాలని కొట్టినా కొడతాడు. ఎందుకు భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి ఇప్పుడు ఐలాండ్ మీద కొట్టినా కొడతారు. ఎందుకంటే భారతదేశం ప్రకటించింది వద్దన్నది కాబట్టి భారతదేశానికి మళ్ళీ ఇప్పుడు ఎక్కడ పేరు వచ్చేస్తుందో అనే ఉద్దేశంతో కొట్టినా కొడతాడు. దానివల్ల భారతదేశం ఎవరినైతే రక్షించమంటుందో, ఏ ప్రాంతాన్ని అయితే రక్షించమంటుందో ఆ ప్రాంతం మీద అమెరికా దెబ్బలు కొడుతుంది. కాబట్టి భారతదేశం జోలికి వెళ్ళొద్దు అంటారు. భారతదేశం ఇక వేస్ట్ అనే విధంగా కూడా ప్రచారం చేసుకుంటారు వాళ్ళు. ఆ విధానము ట్రంప్ గాడికి ఉంది. ఎందుకంటే వీడు మనల్ని ఒకసారి డెడ్ ఎకానమీ అన్న పదాన్ని కూడా వాడాడు ఈ విధవ. కాబట్టి ఇప్పుడు భారత్ అన్ని విషయాల్లో కూడా నిశ్చితంగా పరిశీలించాలి. పోనీ ఇజ్రాయెల్ని అడుగుదామంటే ఇప్పుడు ఈ కర్గ్ ఐలాండ్ మీద ఇజ్రాయెల్ కాదు అమెరికా దాడి చేయడానికి ప్లాన్ చేస్తుంది. అయితే భారతదేశం ఇప్పుడు వెనకడుగు వేయకపోవచ్చు, అలాగని ముందడుగు వేయలేదు. ఈ యుద్ధంలో నేరుగా దిగకుండా చాలా తెలివిగా ఇంటెలిజెన్స్గా వ్యవహరిస్తూ ఖండిస్తూ వచ్చింది. ఎందుకంటే గల్ఫ్ మీద జరిగిన దాడుల్ని ఇరాన్ ఖండించింది, ఇరాన్ మీద జరిగినటువంటి దాడుల్ని మిగతా అమెరికా, ఇజ్రాయెల్ యొక్క దాడులు కూడా ఖండించింది. అన్ని విషయాల్లో కూడా చాలా ఇంటెలిజెన్స్గా వ్యవహరిస్తుంది. సో ఇప్పుడు ఇరాన్ అడిగింది తప్పు కాదు, భారతదేశం వ్యవహరిస్తున్నది తప్పు కాదు. ఇప్పుడు మన నౌకలు వచ్చేస్తాయి కదని మనం తొందరపడితే మళ్ళీ ఈ యొక్క యుద్ధంలో భారతదేశం నేరుగా ఇరుక్కుపోయినా ఇరుక్కుపోతుంది. కాబట్టి ఆలోచిస్తుంది ప్రస్తుతానికైతే.